హ్యాపీ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. సో మరి నా అనే స్థాయి నుంచి నేనున్నాను అనే స్థాయికి వెళ్ళాలంటే మనం మన లైఫ్లో కొన్ని విలువలు నేర్చుకోవాలి ఇక్కడ. సో కళలు కనాలి, ఆ కళలను సాకారం చేసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం మన కళలను సాకారం చేసుకోవాలంటే మన జననం ఎలా అయినా ఉండొచ్చు, మరణం మాత్రం చరిత్రను తిరగరాసేలాగా ఉండాలి. ఇలాంటి మరణం చరిత్రను తిరగరాసే విధంగా ఉంటే మన లైఫ్ ఎలా ఉండాలంటే థింక్ అండ్ రిచ్, గ్రో అండ్ రిచ్, యూ విల్ బికమ్ ఏ క్రియేటివ్ బ్రాండ్. ఒక క్రియేటివ్ బ్రాండ్ ఫామ్ అవ్వాలంటే మనలో ఏంటంటే ఇక్కడ మన యొక్క లక్ష్యాలు అనేవి సమృద్ధంగా ఉండాలి. ఏ పని అయినా ఒక ఆరంభమే ఎలా ఉండాలి, తర్వాత ఆ పని ఒక ధ్యానంగా చేసుకో. అయితే ఇక్కడ కొన్ని మనకు ఏంటంటే ఇందులో మెయిన్గా లీడర్షిప్. ఫస్ట్ క్రియేటివ్ థింకింగ్ ఏంటంటే లీడర్షిప్ అంటే ఏంటంటే సిప్ అంటే ఏంటంటే ఒక ఓడ నడిపే వ్యక్తి ఏ విధంగా అయితే దిశానిర్దేశం చేసుకుంటూ వాటర్లో సముద్రంలో నదిలో వెళ్తాడో ఒక మార్గాన్ని చేరడానికి, ఆ విధంగా ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా మనలో ఉంటే రాబోయే రోజుల్లో దేశంలో ఒక అతి పెద్ద సవాల్తో కూడినటువంటి విజయాలు మనం సాధించవచ్చు. సిప్ అంటే ఓడ అంటున్నాయి ఇక్కడ. లీడర్షిప్ అంటే భారతదేశానికి ప్రజెంట్ డేస్ లో ఎవ్రీ డేస్ లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి లీడర్షిప్ బాగా అవసరం ఉంది ఇక్కడ. సో మరి నేను 70,000 శాలరీతో జాబ్ చేస్తున్న 1 lakh అని కాదు, ఇక్కడ మంచి ఒక లీడర్షిప్ తయారైనారంటే ఆ లీడర్షిప్ నుంచి కొన్ని వేల మంది లీడర్షిప్ ను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలోకి మీరు వెళ్ళాలని ఈ ఫస్ట్ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దట్ ఈస్ ద లీడర్షిప్ అంటాం. సో సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ లీడర్షిప్ లో మెయిన్ అందరినీ కలుపుకొని పోవడం. సెకండ్ వన్ ఏంటంటే స్ట్రాటజీ అంట. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒక లక్ష్యం దిశగా వెళ్ళాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే నువ్వు ఒక ఎంటర్ప్రినర్ అయినా ఉంటావు, దేశానికి ఎంటర్ప్రినర్ కూడా అవసరమే. ఒకటి ఏం చెప్పాము, లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రినర్స్. సో లీడర్షిప్ ఎంటర్ప్రినర్స్ లో మెయిన్గా ఇక్కడ ఎంటర్ప్రినర్ అంటే ఏంటంటే సంస్థలు నిర్మించేవారు. సంస్థలు నిర్మించేవారంటే ఏంటంటే ఈ ఒక సంస్థ ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ఆ ఎంటర్ప్రినర్ స్థాయికి వెళ్ళాలని ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మహాభారతంలో కృష్ణ భగవానుడు ధర్మ సంస్థాపన చేయాలనుకుంటాడు. అయితే యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం చేయాలంటే వ్యూహాలు నిర్మించుకోవాలా, రథాలు, ఆ రథానికి సంబంధించిన రథసారథులు, యుద్ధం ఎలా చేయాలా, ఎలా గెలవాలా, ధర్మంగా, ధైర్యంగా, సాహసంగా ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయాలను అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ భగవానుడు ఒక స్ట్రాటజీగా తీసుకున్నాడు. కాబట్టి అక్కడ మహాయోధులు 3 ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ద్రోణుడు, తర్వాత కర్ణుడు, తర్వాత ఇక్కడ మెయిన్గా ద్రోణ, కర్ణ, తర్వాత ఈ ద్రోణుడు, కర్ణుడు అంటాం. తర్వాత విభీషణుడు. ఒకరేమో నేను కమిట్ అయిన ఆల్రెడీ అనేటువంటి కాన్సెప్ట్ ముందుకెళ్తారు, ఇంకొకరేమో పుత్రబంధంతో ఒకరు వెళ్తారు, ఇంకొకరు మిత్రబంధంతో. ఈ విధంగా వెళ్ళడం వల్ల వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆ తర్వాత కృష్ణ భగవానుడు అక్కడ యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడు కలిసి యుద్ధాన్ని సక్సెస్ గా విజయం సాధిస్తారు. దీన్ని స్ట్రాటజీ అంటాం. అంటే మనం కూడా మన యొక్క ఒక ఎంటర్ప్రైన్ అయిన తర్వాత మన లక్ష్యాలు మనం స్ట్రాటజీగా ఉండాలంటే మన యొక్క లక్ష్యాలు అద్భుతంగా ఉండాలి. మనం చేసే పని అనేది చాలా అద్భుతంగా ఉంటే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. మూడవ విషయం ఏంటంటే ఇక్కడ హెల్త్ అండ్ హైజీన్ అండి. మనం ఈ రోజు కన్నా తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ హెల్త్ హైజీన్స్ లో మెయిన్ గా మనం ఆలోచిస్తే దేవి వరప్రసాద్ శెట్టి ఒకసారి ఒక హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేసేటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేప్పుడు ఎంతో మంది అక్కడ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ వచ్చి డబ్బు కట్టలేక ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళని చూస్తాడు. చాలా హృదయంతో బాధపడిపోతాడు. నేను ఏదైనా చేయాలన్నా నా క్రియేటివ్ థింకింగ్ తో కొత్త విషయాన్ని ఏదైనా ఆవిష్కరించగలటువంటి ఆలోచనలతో భారతదేశంలో దాదాపు 24 నారాయణ హృదయాల హాస్పిటల్ కట్టించి అతి తక్కువ కార్పొరేట్ వైద్యం అందించి కేవలం 90,000 రూపీస్తో హార్ట్ సర్జరీ చేసి దాదాపు ఈ రోజు కన్నా తీసుకుంటే దాదాపు 1 lakh పేషెంట్స్ కి హార్ట్ సర్జరీ చేసి చరిత్రను తిరగరాశారు. దట్ ఈస్ ఇది కూడా ఒక క్రియేటివ్ థింకింగ్ అంటాం హెల్త్ అండ్ హైజీన్స్ లో. ఇలాంటి మహానుభావులు మన భారతదేశానికి చాలా అవసరం. క్రియేటివ్ థింకింగ్ చేసేటువంటి వ్యక్తులు. ఈయన కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన ఎంబీబీఎస్, ఒక డాక్టర్, 24 మెడికల్ కాలేజెస్ కాకుండా దాదాపు 1 lakh పేషెంట్స్ కు హార్ట్ సర్జరీ చేశాడు. ఇది మూడో విషయంగా నేను చెప్పాను. ఫోర్త్ వన్ ఏంటంటే ప్రజెంట్ డేస్ లో అగ్రికల్చర్ అనేది ఇంపార్టెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న వ్యవసాయం చేస్తున్నా అంటే మీ నాన్న ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తూ ఉండొచ్చు, ఎంతో డబ్బు కలుపుతూ ఉండొచ్చు. నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు పల్సర్ బ్యాగ్ తీపిస్తా, రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాగ్ తీపిస్తావు కాదు అడగాల్సింది మీరు. మీ నాన్న ఏదైతే కష్టాన్ని పడుతున్నాడో ఆ కష్టానికి తగ్గట్టు ఒక డ్రోన్ నేను తయారు చేయగలనా, పురుగు మందులు పిచికారు చేసి డ్రోన్ కనిపెట్టగలనా, లేదంటే ఆ వ్యవసాయంలో సమున్నతంగా ఆలోచించి కొత్త కొత్త వ్యవసాయాన్ని నూతన టెక్నాలజీతో నేనేమైనా చేయగలనా, మా నాన్నకు ఆ వ్యవసాయానికి సంబంధించిన ఒక ట్రాక్టర్ నేనేమైనా కొనగించగలనా, ఇలాంటి ఆలోచనలు అగ్రికల్చర్ రంగంలో కూడా మనం చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇలా చదివిస్తున్నారు కాబట్టి ఇది అగ్రికల్చర్ ఎరా అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడో మనకు ఇంతకుముందు తీసుకుంటే బీహార్ రాష్ట్రంలో ఎంతో మంది ఆకలి కేకలతో చనిపోతూ ఉంటే అక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంతో తల్లడిల్లిపోతారు. ఈ దేశానికి నా నుంచి ఏమైనా చేయగలని ఆలోచించి ఏం చేస్తారంటే ఆయన కొత్త శాస్త్రీయ పద్ధతిలో కొత్త కొత్త వంగడాలను జెనెటిక్స్ కనుకొని బంగాళదుంప వరి వీటి మీద ఎన్నో పరిశోధనలు చేసి నా దేశానికి ఆకలి లేని దేశంగా మార్చగలను అనేటువంటి కాన్సెప్ట్ తో ఎంతో అద్భుతంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ భయంకరమైనటువంటి కృషి వల్ల ఈ రోజు మనం ఆకలి కేకలు లేకుండా సక్సెస్ చేశారు. ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ సోషల్ సర్వీస్ అంట. సోషల్ సర్వీస్ అంటే ఓన్లీ సర్వీస్ చేయమని లేదు, నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు ఎంత డబ్బు వస్తుంది దాంట్లో 1-2% ఖర్చు చేయగలనా అనేది ఆలోచిస్తే మనం ఖచ్చితంగా సోషల్ సర్వీస్ దిశగా మనం అడుగులు ముందుకు వేయచ్చు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది మన భారతదేశంలో మహానుభావులు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ రతన్ టాటా కంపెనీ చైర్మన్ జెమ్సెడ్జీ టాటా. ఒకసారి ఆయన మన ముంబైలో ఒక రెస్టారెంట్ భోజనం చేయడానికి వెళ్తాడు. భోజనానికి వెళ్తే అక్కడ ఏం చేస్తారనంటే ఇక్కడ భారతీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. అయినా సరే ఆయన ఏం చేస్తారంటే ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామని చాలా ఆకలితో ఉంటాడు. వెళ్తే మీరు ఇండియన్స్ కదా మీకు భోజనాలు పెట్టాం మా హోటల్లో, మాది ఇది బ్రిటిష్ హోటల్ అని తరిమి కొట్టేస్తాం. ఆయన అంతటితో ఆగలేదు, అంతటితో డీలా పడిపోలేదు. ఒకసారిగా వచ్చాడు, ఆలోచించాడు, ఇలాంటి రెస్టారెంట్ నేనెందుకు పెట్టకూడదు, నా దేశంలో ప్రజలకు ఎందుకు తక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీ ఫుడ్ తక్కువ డబ్బుతో అందించకూడదనే ఉద్దేశంతో ముంబైలో తాజ్ అనే హోటల్ కట్టించి చరిత్రను తిరగరాశారు. ఇది కూడా ఒక మంచి క్రియేటివ్ థింకింగ్ అంటాం. అవరోధాలు ఎదురయ్యే కొద్దీ మనం ముందుకు వెళ్ళడమే దీన్ని క్రియేటివ్ థింకింగ్ అంటాం. చూడండి ఇలా తీసుకుంటే మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఒక ఎంటర్ప్రినర్ గా ఆలోచించాలా, ఎంటర్ప్రినర్ తో పాటు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఆలోచించాలన్నాను, దీన్ని టెక్నాలజీ ఎలాగ అప్లై చేయాలన్నాను, హెల్త్ అండ్ హైజీన్ అన్నాను, సోషల్ సర్వీస్ అంటున్నాను. ఇన్ని రంగాల్లో విభిన్న రంగాల్లో మనం కొత్త కొత్త దృక్పథాల ఆలోచనలు మనం చేయగలిగితే మనం రాబోయే రోజుల్లో మనం కేవలం 50,000 శాలరీనా 1 lakh 2 lakh శాలరీ కాదు డిపెండ్ అవ్వాల్సింది, మనమే కొన్ని లక్షల శాలరీలు ఇవ్వగలిగే స్థాయికి మనం వెళ్ళేదానికి ఖచ్చితంగా మార్గం అనేది సుగమం అవుతుంది. ఇక్కడ ఇందులో డౌటే లేదన్నా మనం చేయాల్సింది ఒకటే, ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉండాలా, క్లారిటీ ఉండాలా, కాన్సన్ట్రేషన్ ఉండాలా. అంటే ఇక్కడ మన లైఫ్ ఒక రోజులో మారదు, దశ అనేది ఒకసారిగా మారదు. దశ మారాలంటే దిశ మారాలి, దిశ మారితే దశ మారుతుంది. ఎప్పుడైతే దశ మారుతుందో మన యొక్క సక్సెస్ఫుల్ పీపుల్ గా సొసైటీకి ఏదో కొంత హెల్ప్ చేయగలిగే స్థాయికి మనం వెళ్ళిపోగలమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.